చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన గురువారం సమావేశమైన ఏపీ కేబినెట్ పలు కీలక అంశాలకు ఆమోదం తెలిపింది. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లె వెలుగు స్వర్ణ గ్రామం పేరుతో పల్లెకు పోదాం చలో చలో అంటోంది ఏపీ ప్రభుత్వం. ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి, తద్వారా ఉపాధి కల్పన కోసం పడుతున్న కష్టానికి ఫలాలు అందుతాయనే విషయం ఈరోజు తీసుకున్న నిర్ణయాలు బట్టి చాలా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను. ఏదో ఊహాజనితమైన హామీలు, ప్రజల్ని మభ్యపెట్టి ఉపన్యాసాలకి పరిమితం అవ్వకుండా ఈరోజు ఒక మంచి నిర్ణయం, ఏదైతే ఆర్సిలరీ మెటల్ నిసాన్ స్టీల్ ఇండియా లిమిటెడ్ దాదాపు 1,35,000 కోట్లు 2 ఫేజెస్లో స్టీల్ ప్లాంట్ ఏదైతే 17.8 మిలియన్ టన్నుల స్టీల్ ఉత్పత్తికి ఏదైతే ప్రతిపాదన చేసిందో అది వాస్తవ రూపం ధరించడానికి కావలసిన నిర్ణయాలు ఈరోజు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఈ స్టీల్ ప్లాంట్ కోసం మరి ఈ ఆర్సిలరీ మెటల్ సంస్థ వారు ఒక క్యాప్టివ్ పోర్ట్ కావాలని చెప్పేసి కోరటం, డిఎల్పురం అనకాపల్లి డిస్టిక్లో డిఎల్పురం అనే విలేజ్లో 2.9 కిలోమీటర్ వాటర్ ఫ్రంట్తో ఒక క్యాప్టివ్ పోర్ట్ వాళ్ళకి ఇవ్వటానికి మంత్రిమండలి ఆమోదించింది. ఆ క్యాప్టివ్ పోర్ట్ ఇవ్వటానికి కేజీపీఎల్ కాకినాడ గేట్వే పోర్ట్ లిమిటెడ్కి సంబంధించిన కన్సెషన్ అగ్రిమెంట్లో కొన్ని క్లాజెస్ని మాడిఫై చేయాల్సి వచ్చింది. 30.11 ఇండియన్ పోర్ట్ యాక్ట్ 1908 అండ్ అమెండ్మెంట్ ఆఫ్ క్లాస్ 30.11 దీన్ని అమెండ్మెంట్ చేయటం మూలంగా, ఎందుకంటే ఆ కన్సెషన్ అగ్రిమెంట్లో దానికి ఇంత డిస్టెన్స్లో ఇంకో కొత్త పోర్టుకి ఇవ్వకూడదు అనే నిబంధనలు ఉన్నాయి. కాబట్టి ఇది ఈ పెద్ద పెట్టుబడి, రాష్ట్రంలో దాదాపు 1,30,000 కోట్ల రూపాయల పెట్టుబడితో పెద్ద పరిశ్రమ వస్తుంది. కాబట్టి దానికి కావాల్సిన ఈ క్యాప్టివ్ పవర్ ప్లాంట్ కోసం ఆ కండిషన్ని అమెండ్మెంట్ చేయటం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దీని మూలంగా ఏంటంటే ఫస్ట్ ఫేజ్ 7.3 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం 55,964 కోట్ల రూపాయలతో జనవరి 2029కి మొట్టమొదటి దశ ఉత్పత్తి ప్రారంభించాలనే లక్ష్యంతో ఈ ప్రాజెక్టు టైం లైన్స్ నిర్దేశించబడి అని చెప్పేసి మనం చేస్తాను. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. సెకండ్ ఫేజ్ 80,000 క్రోర్స్తో 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం దాదాపు 35,000 మందికి ఉపాధి కల్పించే రెండో దశ 2033కి కంప్లీట్ చేయాలని చెప్పేసి మరి టైం లైన్స్ ఫిక్స్ చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. ఏదైతే క్యాప్టివ్ పోర్ట్ ఈరోజు ప్రభుత్వం అనుమతించిందో ఫస్ట్ ఫేజ్లో 20.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం అంటే అంత కార్గోని హ్యాండిల్ చేయటానికి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పోర్టు 5,816 కోట్ల రూపాయలతో నిర్మించబడతా ఉంది. దానివల్ల 1,000 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఇది కూడా జనవరి 2029 అంటే ఫ్యాక్టరీ అయిపోయేటప్పటికి ఇది కూడా సిద్ధమవుతుందని చెప్పేసి మనం చేస్తాం. అదేవిధంగా సెకండ్ ఫేజ్ ఏదైతే 10.5 మిలియన్ మెట్రిక్ టన్స్ పర్ యానం రెండో దశ ఉందో అది అయిపోయేసరికి ఇంకొక సెకండ్ ఫేజ్ క్యాప్టివ్ పోర్ట్లో సెకండ్ ఫేజ్ 5,382 కోట్ల పెట్టుబడితో 5,000 మందికి ఉపాధి కల్పించే క్యాప్టివ్ పోర్ట్ సెకండ్ ఫేజ్ కూడా పూర్తవుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి దీని మీద ముఖ్యమంత్రి గారు ఈ ప్రాజెక్టుకి ఎటువంటి అడ్డంకులు లేకోకుండా ఈ ప్రాజెక్టు అనుకున్న నిర్దేశిత సమయంలో పూర్తి కావటానికి అన్ని విధాలా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి
మరి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. మరి గతంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పూర్తిగా ప్రైవేట్ పరం అయిపోతుంది అని చెప్పేసి గత ప్రభుత్వ నిష్క్రియ ప్రభుత్వం మూలంగా ఇటువంటి చేష్టలు ఉడిగిపోయి ఉండటం మూలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారి గురించి మంత్రి నారా లోకేష్ అలా మాట్లాడటం సరికాదని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. రెడ్ బుక్ చూసి ఒకరు కింద పడ్డారని, మరొకరికి గుండెపోటు వచ్చిందని నారా లోకేష్ చేసిన వ్యాఖ్యలపై అంబటి రాంబాబు స్పందించారు. తన స్థాయికి మించి అంటం కంటే కళ్ళు నెత్తికెక్కి అధికార బలం నిజంగా బలం అనుకొని, వాపును బలం అనుకొని, ఒళ్ళు బలిసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారి కుమారులు లోకేష్ గారు, వాట్ ఈజ్ యువర్ స్థాయి? మీ స్థాయి ఏంటో ఒకసారి తెలుసుకోండి. మీరు అడ్డదారిలో కౌన్సిల్కి వచ్చారు, మంత్రి అయ్యారు, పంచాయతీరాజ్ శాఖను డీల్ చేశారు. ఎంత అపాస్పాలైందో మంత్రివర్గం, ప్రభుత్వం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఆ మంత్రిగా ఉన్నప్పుడే మంగళగిరిలో పోటీ చేశారు, ఘోరంగా ఓడిపోయారు. ఘోరంగా ఓడిపోవటమే కాదు, అసలు తెలుగుదేశం అంత భయంకరంగా ఓడిపోవడానికి నారా లోకేష్ గారు కూడా ఒక కారకులు అనేటువంటి మంచి పేరు తెచ్చుకున్నారు. మళ్ళా తర్వాత మొన్న అప్పుడు 23 మంది గెలిస్తే మీరు ఓడిపోయారు. మొన్న మళ్ళా మంగళగిరిలో నిలబడ్డారు, మంచి మెజార్టీతో గెలిచారు. 164 సీట్లు కూటమికి వస్తే మీరు గెలిచారు. 23 సీట్లు తెలుగుదేశంకి వస్తే మీరు ఓడిపోయారు. దాన్ని బట్టి ఒకసారి యూ క్యాలిక్యులేట్, నీ స్థాయి ఏమిటో ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోమని మనవి చేస్తున్నా. మీరు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడతారు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడటమే కాదు, ఇష్టం వచ్చినట్టుగా అన్ని పచ్చి అబద్ధాలు. నీ నాన్నకు మించిన వాడు అయిపోయావు ఆయన నువ్వు అబద్ధాలు చెప్పడంలో, నాకు అర్థం కాల. ఈ సిబిజీ, రిలయన్స్ సిబిజీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేశారు. ఎవరు తీసుకొచ్చారు దీన్ని? మీరే తీసుకొచ్చారా? మీరు తీసుకురాలా. 2024 ఫిబ్రవరి 14న రాష్ట్ర ప్రభుత్వం, అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వం అగ్రిమెంట్ అయింది. ఈ ప్లాంట్లు ఇక్కడ తీసుకొచ్చి మొదటి దశలో 8 ప్లాంట్లను ప్రారంభించాలనే ఉద్దేశంతో అప్పుడే దీనికి అంకురార్పణ జరిగింది. ఇవాళ నేనే తీసుకొచ్చాను అని కథలు చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకు ఇంత పచ్చి అబద్ధాలు అని అడుగుతా ఉన్నా. గవర్నమెంట్ ఈజ్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. ఆ మాట చెప్పొచ్చు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో వచ్చినాయి, ఇప్పుడు మాది మేము వచ్చేటప్పటికి ప్రారంభోత్సవం లేకపోతే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నాం కనిగిరిలో అని చెప్పొచ్చు. అది చెప్పడం ఆయన తీసుకొచ్చా అంటే కష్టపడి రిలయన్స్ అన్ని జగన్మోహన్ రెడ్డి గారు పోగొట్టారంట, ఈయన తీసుకొచ్చా అంట. దావోసీలు ఏం పగలు తీశావే? ఒకటి కూడా రాలేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారి టైంలో అయిన వాటినే ఇవాళ మీరు శంకుస్థాపనలు చేస్తూ మమ్మల్ని విమర్శించేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. దీన్నంటూ అడ్డుకుంటున్నారండి. ఎవరు అడ్డుకుంటారో నాకు అర్థం కాలేదు. మీరు తీసుకొచ్చే అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవాల్సినటువంటి అవసరమే లేదు. అసలు మీరు ఏమైనా తీసుకొస్తే కదా అడ్డుకోవడానికి. అడ్డుకున్న వాళ్ళందరినీ రెడ్ బుక్లో ఎక్కించేస్తాట. ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు, పిచ్చి మాటలు మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు నారా లోకేష్ గారు. ఏంటంటే ఆయన మాట్లాడే మాటలు చాలా దురదృష్టం. 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచాడు. వాట్ ఈజ్ యువర్ సక్సెస్ రేట్ అని అడుగుతా ఉన్నా. లోకేష్ బాబు, నీ సక్సెస్ రేట్ ఏంటి ఆయన? 2 సార్లు నిలబడితే ఒకసారి గెలిచావు. నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. ఓటమి ఎరుగని వీరుడుగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నావు. తండ్రి చనిపోయిన తర్వాత పార్టీ పెట్టి పార్టీని సక్సెస్ఫుల్ గా నడిపించుకొని అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాం. తిరుపతి పళని మధ్య సర్వీసు ప్రారంభం. బస్సు సర్వీసు ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ, ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠి షణ్ముఖ యాత్ర చేపట్టాను.
ఈ ఏడాది ఫిబ్రవరిలో తమిళనాడులో షష్ఠ షణ్ముఖ యాత్ర చేపట్టాను. యాత్రలో భాగంగా పళని కొండపై వెలిసిన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకున్నాను. ఈ సందర్భంగా అక్కడి భక్తులు పళని నుంచి తిరుపతికి వెళ్లాలంటే చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తోందని, 2-3 బస్సులు మారాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. హరిప్రసాద్ గారికి, ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాసులు గారికి, చల్లపల్లి శ్రీనివాస్ గారికి, కొనకల నారాయణరావు గారికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్, అలాగే ఫార్మర్ డీజీపీ, ప్రజెంట్ కమిషనర్ ఏపీటీటీసీ ఎక్స్ అఫీషియో విసిఎండ్ ఎండి శ్రీ ద్వారకా తిరుమలరావు గారికి, ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నా ప్రత్యేక నమస్కారాలు. அப்படியே தமிழ்நாட்டில் வந்து திரு கார்த்திகேயன் அவர்கள், திரு சிவகுமார் அவர்கள் கந்தசஷ்டி கவசம் பாட்டு உங்களுக்கு ரொம்ப நன்றி. பள்ளியிலேருந்து வந்த பாலாஜி அவர்கள், ஸ்ரீ பாலாஜி, திரு பாலாஜி அவர்கள், திரு சுப்பிரமணியம் அவர்கள், தமிழ்நாடு ஸ்டேட் கந்தன் சேரிட்டபிள் ட்ரஸ்ட் ரெப்ரசன்டேட்டிவ் அண்ட் ஹெட்ஸ் ஆஃப் பழனி டவுன் சிட்டிசன் ஃபோரம், உங்களுக்கு எல்லாருக்கும், தமிழ்நாட்டு மக்களுக்கு எல்லாருக்கும் வணக்கம். திஸ் இஸ் మన பழனி మనం ஆறுப்படை வீதின்னு சொல்லுவாங்களே சார், அது ఆరుపడై వీడు అంటే మనకున్న క్షేత్రాలాగా నా సింహాచలం మన నరసింహస్వామి క్షేత్రాలాగా ఆరుపడై వీడు అనేది మన 6 కుమరన్ మన మురుగన్ స్వామి మురుగన్ ఆలయాలు ఉన్నాయి. సో వాటిలో ప్రత్యేకించి నేను పళని వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఒక రిక్వెస్ట్ ఇచ్చారు. నాకు బాలాజీ గారు, సుబ్రహ్మణ్యం గారు, మాకు ఇక్కడ సౌకర్యం లేదు, మాకు చాలా 2-3 బస్సులు మారాల్సి వస్తుంది, మీరు ఎట్లయినా కొంచెం దీన్ని చూడండి అంటే వెంటనే నేను మన రవాణా శాఖ మార్చులు శ్రీ మరి తెలియజేశాను మన రామప్రసాద్ రెడ్డి గారికి. వెంటనే మన ఆఫీస్ నుంచి మనస్ఫూర్తిగా వెంటనే దాన్ని అంటే చెప్పిన రిక్వెస్ట్ நீங்கள் ரிக்வெஸ்ட் சொன்ன உடனே ஒரு அதுக்கு ஈவினிங் சாங்ஷன் ஆயிடுச்சு. அதுக்கு like to I'm grateful to honorable CM Sri Nara Chandrababu Naidu garu for giving an immediate permission, also to Mandipalli Ramprasad Reddy garu for immediately giving a permission to let it get it operated. అలాగే కొనకళ్ళ నారాయణరావు గారికి కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు. ద్వారకా తిరుమలరావు గారికి కూడా ఒక నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఎందుకంటే ఇది చాలాసార్లు అంటే నేను ఈ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు రోడ్లు ఎలా ఉండవు, చాలా సమస్యల మీద, జనవాణి సమస్యల మీద, కార్యక్రమాల మీద, అంటే ఎవరైనా ఏం కోరుకుంటామంటే ఒక సమస్య చెప్పిన వెంటనే పరిష్కారం తొందరగా వస్తే మనం ఆశిస్తాం. ఒకసారి మనసున్నా కానీ అన్నిసార్లు జరగదు. కానీ ప్రత్యేకించి ఇది మురుగన్ ఆశీస్సులు అనుకుంటాం. చెప్పిన వెంటనే ఆయన కోరిక, ఆయన భక్తుల కోరిక ఎంత తీవ్రమైంది, ఎంత బలీయమైందంటే చెప్పిన అరగంటకల్లా పని అయింది. అంటే అది మురుగన్ తాలూకు శక్తి అది. సో దీనివల్ల ఉపయోగించుకునేది ప్రత్యేకించి మన తిరుపతి నుంచి కానీ మన ఆంధ్ర నుంచి అటు తిరుత్తని పళని వెళ్ళాలనుకున్నా, అలాగే తిరుత్తని పళని నుంచి తిరుపతి రావాలనుకున్నా ఈ బస్ సౌకర్యం చాలా వెసులుబాటు చాలా బాగుంటుంది. ఈ రూట్ లెంత్ 505 కిలోమీటర్లు. సో కొత్త 2 లగ్జరీ బస్సులని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది తిరుపతి 8 గంటలకి రాత్రి వెళ్తే పొద్దున 7 o'clockకి పళని, అలాగే పళనిలో రాత్రి 8 గంటలకి స్టార్ట్ అయితే తిరుపతిలో 8 గంటలకు వస్తుంది. చేసాం. అంతేకాకుండా ఒక ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసి ప్రాక్టీస్ కానీ ట్రైనింగ్ కూడా ఆనాడు ఏర్పాటు చేస్తాం జరిగింది. ఇట్లా 27-26 కార్యక్రమాలు గతంలో చేశాం. 2024 ఎన్నికల్లో మంగళగిరి ప్రజలందరూ నేను కోరింది ఒకటే, ఏ మెజారిటీ అయితే నేను ఓడిపోయానో దాని పక్కన ఒక 0 పెట్టి అదే మెజారిటీతో నేను గెలిపించాలని నేను కోరాను. వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, నాకు మీరు ఎంత ఎక్కువ మెజారిటీ ఇస్తే నాకు అంత బలం వస్తుంది, మీకోసం నేను పని చేయగలుగుతాను. అవసరమైతే అటు ముఖ్యమంత్రి గారితో ఇటు పవనంతో కూడా నేను పోరాడి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తాం జరిగింది. ఎవరు ఊహించిన విధంగా ఆంధ్ర రాష్ట్ర చరిత్ర తిరిగి రాసింది మంగళగిరి నియోజకవర్గం. మొన్న ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఎప్పుడు రాని విధంగా 3 నియోజకవర్గాల మెజారిటీలు వచ్చినాయి.
మొదటిది గాజువాక నియోజకవర్గం, రెండోది భీమిలి నియోజకవర్గం, మూడోది మంగళగిరి నియోజకవర్గం. సో 91,000 పైచిలుక మెజార్టీతో ప్రజలు నన్ను ఆశీర్వదించి దీవించి నన్ను గెలిపించారు. సో నా పైన ఆ మెజారిటీ వల్ల బాధ్యత పెరిగింది, పనిచేయాలన్న కసి పెరిగింది. సో మేము కూడా ఇప్పుడు అనేక కార్యక్రమాలకి శ్రీకారం చుట్టాం. మొదటిది మీరు చూస్తే స్వచ్ఛ మంగళగిరి పేరుతో భారతదేశంలోని అన్ని కార్పొరేషన్లో స్వచ్ఛతలో మంగళగిరి నంబర్ 1 నిలబడాల లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. అంతేకాకుండా పార్కులు కానివ్వండి, ప్లే గ్రౌండ్లు కానివ్వండి, రైతు బజార్లు కానివ్వండి, భూగర్భ డ్రైనేజ్, భూగర్భ వాటర్, భూగర్భ గ్యాస్, భూగర్భ విద్యుత్ కూడా అందజేసడానికి ప్రాజెక్ట్ రెడీ అయింది. మే జూన్ మాసం నుంచి ఆ కార్యక్రమం కూడా మేము ప్రారంభించబోతున్నాం. దాంతోపాటు శ్మశానాల అభివృద్ధి కూడా ఒక కార్యక్రమంగా తీసుకున్నాం. ఆంధ్ర రాష్ట్రంలోనే మోడర్న్ రైతు బజార్ మంగళగిరి నియోజకవర్గాల్లో కట్టేదానికి ఆల్రెడీ ప్లాన్స్ అన్ని రెడీ చేసుకున్నాం. ఆ పనులు కూడా త్వరలో ప్రారంభించబోతున్నాం. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఆధునీకరణ చేసేదానికి కూడా అనేక డిజైన్స్ అన్ని ఇప్పుడు ఫైనలైజ్ కూడా మేము చేస్తాం జరిగింది. ఇక్కడ శ్రీనివాస్ అన్న ఉన్నారు, ఏపీఎస్ ఎంఐడిసి చైర్మన్ గా ఆయన కూడా ఉన్నారు. మంగళగిరి ప్రజల కళ 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి, అది కూడా మొన్న శాంక్షన్ చేయించుకుని కేబినెట్ లో దాన్ని కూడా త్వరలో శంకుస్థాపన అయిపోతున్నాం. కేవలం ఒక ప్రభుత్వ హాస్పిటల్ గా మేము అది భావించట్లేదు, ఒక మోడర్న్ హాస్పిటల్ గా. ఏదైతే ఇతర దేశాల్లో ఒక బాంబేలోనో లేదంటే ఒక హైదరాబాద్ లో ఎట్లయితే మోడర్న్ హాస్పిటల్ చూస్తామో, జోనింగ్ ఎట్లా జరుగుతుందో అది మైండ్ లో పెట్టుకుని ఆ లేఅవుట్ల పైన దాదాపు ఒక 5-6 సార్లు మేము కూర్చుని ఒక్కొక్కటి రివ్యూ చేసుకుని కూడా చేస్తాం జరిగింది. సో ఇట్లా సుమారుగా ఒక 50 కార్యక్రమాలు, అంటే అభివృద్ధి కార్యక్రమాలు ఎన్డీఏ ప్రభుత్వం ఇక్కడ మంగళగిరి నియోజకవర్గం కోసం ప్రత్యేకంగా చేస్తాం జరుగుతుంది. ఇది కేవలం ప్రభుత్వ నిధులపైనే కాదు, ఒక సిఎస్ఆర్ నిధులు అవచ్చు, లేదంటే లోకల్గా ఉన్న దాతలతో కావచ్చు, వాళ్ళందరితో చర్చించి మాట్లాడిన తర్వాతనే మేము నిర్ణయం తీసుకుంటున్నాం. మంగళగిరి అంటే చేనేత, చేనేత అంటే మంగళగిరి. కానీ ఒక వాస్తవం మనం అందరం ఆడుకోవాలి ఏంటంటే మగ్గాలు తగ్గిపోయినాయి, దానికి చెక్ పెట్టాలి. మగ్గాలు పెంచాలంటే ట్రైనింగ్ కావాలి, డిజైనింగ్ జరగాలి, లేటెస్ట్ టెక్నాలజీకి వెళ్ళాలి అనే లక్ష్యంతో మన చేనేత సోదరులకి ఇక్కడ ఒక కామన్ ఫెసిలిటీ సెంటర్, డిజైనింగ్, ప్రింటింగ్, ఇంట్రికేట్ వర్క్ చేసేదాన్ని కూడా దానికి కూడా వాళ్ళ భూమి అవసరం ఉంటే అది ఎండోమెంట్ భూమి అవుతే వాళ్ళని రిక్వెస్ట్ చేసి లీజుకి తీసుకుని కేంద్ర ప్రభుత్వ సహకారంతో అది ఏర్పాటు చేస్తున్నాం. ఇక్కడ మాకు స్వర్ణకారులు కూడా ఎక్కువ శాతం మంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రత్యేకంగా జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ కోసం డిజైన్ చేస్తున్నాం. అంటే డిజైనింగ్ కానివ్వండి, మ్యానుఫ్యాక్చరింగ్, రీటైలింగ్, ఈ 3 ఒక 75 ఎకరాలు ఇంటిగ్రేటెడ్ పార్క్ కింద చేయాల లక్ష్యంతో, అక్కడ ఎక్కువ శాతం స్థానికులకు అవకాశం కల్పించాలనే లక్ష్యంతో ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తుందని మంగళగిరి ప్రజలందరికీ తెలుపుకుంటూ, నా పైన మీరందరూ ఒక పవిత్రమైన బాధ్యత పెట్టారు. ఆ బాధ్యతతో నేను పనిచేస్తున్నాను. ఎన్నికలప్పుడు ఒక పక్కన బాబు సూపర్ 6 కానివ్వండి, దాంతోపాటు లోకల్గా నేను వ్యక్తిగతంగా ఇచ్చిన హామీలు కూడా నిలబెట్టుకునే ప్రక్రియలో ఉన్నాను. పనులు చేసుకుంటా వెళ్తున్నాం. నా లక్ష్యం ఒక్కటే, ఆంధ్ర రాష్ట్రంలో అన్ని రంగాల్లో మంగళగిరి నంబర్ 1 నేను నిలబడాలి. ఒక పక్క వ్యాపార రీత్యా కానివ్వండి, పేదరికం నిర్మూలన కానివ్వండి, సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, అన్ని రంగాల్లో మంగళగిరి అగ్రస్థానాల్లో ఉండాల లక్ష్యంతో ఒక శాసనసభ్యుడిగా నేను ఇక్కడ పనిచేస్తాం జరుగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారిని ఒకటే చెప్పా, ఎట్లయితే ఒక కుప్పం, ఒక హిందూపూర్ తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉంటుందో, మంగళగిరి అట్లా తెలుగుదేశం పార్టీ కంచుకోటగా తీర్చిదిద్దే బాధ్యత ఒక కార్యకర్తగా నేను తీసుకుంటానని గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను గతంలో